హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్లు మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం గుర్తించామని సోమవారం ఉదయం 2 కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని పేర్కొంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఇరాన్ రెడ్ క్రీసెంట్ దళాలు చేరుకున్నాయి. తొలుత తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండవచ్చునని అనుమానించారు. అక్కడ సైన్యం రెస్క్యూ సహాయ బృందాలు పంపారు. అయితే టర్కీకి చెందిన అంకిజ్జీ అనే యూఏ ఆ ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కమాండర్ సైతం ధృవీకరించారు. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంలో అధ్యక్షుడు రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. తీవ్ర ఆటంకం కలిగినా వెనకడుగు వేయలేదు. ఇక 63 ఏళ్ల రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.